హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హార్టీ వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు అయితే నేను కొన్ని మొక్కలు అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. తీసుకొచ్చి నర్సరీ నుంచి తీసుకొచ్చేసి అవి ఇంటి దగ్గర వేసుకుందామని చెప్పేసి అనుకున్నాము. యాక్చువల్లీ మేము ఉంటుంది రెంటెడ్ హౌసే, కాకపోతే పెంచుదామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అలాగని చెప్పి నేను ముందు ప్లాంట్స్ తెచ్చి ఉంచుకున్నాను అనమాట. అవి నార్మల్గా సైడ్ పెట్టుకున్నాను, కానీ అసలు ఎండ అనేది అసలు తగలటం లేదని చెప్పి ఫ్రంట్కే పెడదామని చెప్పి వాన్ ఆంటీకి అడిగి మరీ అక్కడ పెట్టించుకున్నాను. ఒకవేళ వాటర్ గట్ట అయిపోయినా కూడాను ప్లేట్స్ ఏమైనా పెడతానులేండి అని చెప్పి కొంచెం సర్ది చెప్పుకున్నాను. సో ఈ విధంగా అయితే ఊరి నుంచి మట్టి కూడా తెచ్చుకున్నాను. ఇంకా ఎరువు కూడాను వీధిలోకి వచ్చాయన్నమాట. ఒక తాత తెచ్చాడు, 50 రూపీస్కి ఆ మూట అనమాట. ఎల్లో కలర్ ఫస్ట్ పంపాను కదా, అది మొత్తం ఎరువేని. అది కూడాను 2 బస్తాలు అయితే తీసేసుకున్నాను. రోజు పువ్వుల మొక్కలు ఎక్కువ తీసుకున్నాను అనమాట. అందుకు ఇసుక ఉంటే కొంచెం బాగా ఇమ్ముకుంటాయనేసి ఇసుక కూడా కొంచెం మిక్స్ చేసాము. వీటిలో అమ్మ ఇంకా పక్కిన పెద్దమ్మ అయితే పెద్దమ్మ, మీకు ఐడియా ఉంటుంది నా ఛానల్ చూసే వాళ్ళకి. సో చాలా హెల్ప్ చేశారనమాట మొక్కలు వేయడంలో. మొత్తం అంతా మిక్స్ చేసాం, కొంచెం రాళ్ళలాగా ఉండిపోయి ఇంకా అది కూడాను బాగా చెదగొట్టి శుభ్రంగానే మిక్స్ చేసేసామన్నమాట. సో వీడియోలో ఏముంది, మట్టి పిసుకుతున్నారు, పిసికిన తర్వాత కుండీళ్ళంటే వేస్తారు, తర్వాత మొక్కలు నాటుతారు, అంతే కదా. అది రెగ్యులర్గా అనుకుంటారు చాలామంది. సో నేను ఈ వీడియో స్టార్ట్ చేసింది కొన్ని టిప్స్ చెప్పడానికి అనమాట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలు తీసుకొచ్చాను, వేసాను కూడాను. అవి బాగా పురుగు పట్టేసినట్లు అయిపోయి బాగా వాడిపోయి ఇంకా చచ్చిపోతాయి అనుకున్నప్పటికీ నాకు ఒక టిప్ అయితే ఫాలో అయ్యారనమాట. నార్మల్గానే ఫాలో అయిన తర్వాత బాగా ఎమ్ముకుంది. పాత పిక్కు ఒకవేళ అది పాడైపోతుండగా ఉంటే ఖచ్చితంగా మీకు వీడియోలో యాడ్ చేస్తాను, అది ఎంతగా ఎమ్ముకుందో కూడా మీకు తెలుస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ నర్సరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా రోజ్ ఫ్లవర్స్ బాగా ఎక్కువగా ప్రొడక్షన్ వచ్చేలాగా, బాగా ముద్దగా నీట్గా నింపుగా వచ్చేలాగా మనం న్యాచురల్గా ఇంటి దగ్గర ఎరువు తయారు చేసుకొని వేసుకుంటే వాటికి ఎంత బాగుంటుంది అని కూడా చెప్పారనమాట. అది ఎలా తయారు చేయాలో కూడా చెప్పారు. అది కూడా మీకు వీడియో ఎండింగ్లోన కానీ మధ్యలో కానీ చెప్తారనమాట. అందుకు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. కొంచెం 2xలో ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా ఏమైనా పెట్టి ఒకసారి అయితే ఎండ్ వరకు అయితే చూడండి, ఖచ్చితంగా టిప్ చెప్తాను. యాక్చువల్గా అక్కడ కలర్స్లో కనిపిస్తున్నాయి కదా పాట్స్, అవైతే తీసుకున్నాను ఆన్లైన్లో. కొంచెం పెద్దగా కనిపించాయి, మనం మోసపోయామన్నమాట. అవి వచ్చిన తర్వాత చిన్నగా వచ్చాయి. ఇంకా అందులో ప్లాంట్ పెడితే ఎక్కడ చచ్చిపోతుంది అని దీని మీద అవైతే బల్లెక్కించేసాను అనమాట. మళ్ళీ ఇక పెద్దవి తీసుకున్నాను, రేజులలో అమ్మారనమాట. ఇవైతే 100 రూపీస్ పడ్డాయి నాకైతే. ఇవి కూడాను కొంచెం ఫ్లాట్ వచ్చినట్లు 2 తీసుకున్నాను, ఇంకా మిగతావి పెద్దవి తీసుకున్నాను అనమాట. ఫ్లాట్ వచ్చినవి ఏంటంటే ఏవైనా ప్లాంట్స్ అల్లుకుపోతుంటాయి కదా పక్కకి, అలాగా గడ్డి గులాబీ లాంటివి ఉంటాయి కదా, అలాగని చెప్పి అవి వేసుకున్నాను. అది రుద్రాక్షలు అనమాట. మా అమ్మ అక్కడ పాతుతున్నవి వేరే ప్లాంట్ నుంచి షిఫ్ట్ చేసి ఇందులో వేసుకుంటున్నామంటే రోజ్ ఫ్లవర్స్ మాత్రం కొంచెం ఇమ్ముకున్నట్లు పెద్ద పాట్స్లో పెట్టి అలా అడ్జస్ట్ చేస్తున్నారు వాళ్ళు. నేను కూడా కొంచెం సాయం చేస్తున్నానులేండి. నేను నిమ్మకాయ మొక్కలు కూడా వేసున్నాను అనమాట. మొక్కలు అంటే నేను ఏం చేశానంటే, నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ అంటే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది, దబ్బకాయ అంటారు, అదనమాట. అది ఉండింది నా దగ్గర, కొంచెం పాడైపోయింది. ఇంకా ఈ సీడ్స్ ఉపయోగపడతాయేమో అని చెప్పేసి కొంచెం వాటరీగా చేసి ఉంచేసాక ఇంకా మట్టి కొంచెం తీసేసి అందులో వేసేసాను అనమాట. దాంట్లోనే నేను ఏం చేసేదాన్ని అంటే, గంజి ఉంటుంది కదా, మనము అన్నం కడుగుతాం కదా, ఆ వాటర్ అనమాట. ఆ వాటరు నేను మార్నింగ్ ఉంచేసి ఈవినింగ్ పోసేది అనమాట. మార్నింగ్ నార్మల్ వాటర్ వేసేసానా, ఈవినింగ్ అయితే మాత్రం ఆ గంజి నీరు అనేది వేసేదాన్ని అనమాట. వేసి చాలా బాగా ఎమ్ముకున్నాయి. ఎన్ని మొక్కలు వచ్చాయో మీకు పిక్ కూడా కనిపిస్తుంది ఇక్కడ, ఒకసారి చూడండి. ఇంకా మిగతా వాటికి కూడాను అలానే చేశాను. ఏవైతే మొక్కలు ఉన్నాయో చాలా బాగా ఎమ్ముకున్నాయి. కాకపోతే సన్లైట్ తగలక ఇంకా అవన్నీ పాడైపోయి నాకు చాలా బాగా అనిపించలేదు అనమాట. అందుకని చెప్పి ఇంకా ఫ్రంట్లోనే వేసేసుకుంటాను అని చెప్పి ఇవన్నీ తీసుకొచ్చి ఇంకా ఏర్పాటైతే చేసుకున్నాను. వాటర్ కూడా మనం ఇలా స్ప్రింకిల్గా చేసుకుంటే చాలా బెటరు. ఎక్కువగా వాటర్ వేసేసినా పోతాయి మొక్కలు, అందుకని చెప్పి ఈ బాటిల్ ఇలాగా కొంచెం హోల్స్ పెట్టుకొని నేను ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. అలా చేసుకుంటే ఇంకా మొక్కలకు సరిపడా వాటర్ దొరుకుతాయి, ఇంకా ఓవర్ఫ్లో అవ్వకుండా కూడా ఉంటుంది. సో ఇంకా నేను ఇలా రెగ్యులర్గా ఫాలో అవుతూ వస్తున్నాను. ఇంకా నర్సరీ వాళ్ళకి కూడా అడిగాను, ఏదైనా ఫెర్టిలైజర్ అలాగా
మనము మొక్కలు పాడవకుండా మంచి ప్రొడక్షన్ వచ్చేలాగా అడిగితే ఈ విధంగా అయితే చెప్పారనమాట. మనము అన్నము కడుగుతాం కదా, ఆ వాటర్ అనేది సైడ్ కుంచేయాలి. సైడ్ కుంచేసి ఇంకా ఆ రోజంతా ఉంచేయాలన్నమాట. ఈవినింగ్కి కొంచెం ఫెర్మెంట్ అవుతుంది కదా, ఫెర్మెంట్ అయిన తర్వాత మనము ఇలాగా అట్టిపళ్ళు ఉంటాయి కదా, అట్టిపళ్ళు చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటాయి, వేరంగా పాడైపోతూ ఉంటాయి కదా, బ్లాక్ వచ్చేసినంత ఇంకా ఎవరు తినకూడదు కాబట్టి అవి వేస్ట్ అయిపోతుంటాయి. అలాంటివి ఇందులో మనము ఆల్రెడీ అది వడపోసుకున్న నీరు ఉంటాయి కదా, ఆ నీటిలోన ఈ అట్టిపళ్ళు ఫుల్గా మిక్స్ చేసేయాలన్నమాట. మిక్స్ చేసాక ఇంకా ఒక 2 days అలా ఉంచేయాలి. అది కూడా స్టీల్ దాంట్లో ఉంచకూడదు. స్టీల్ దాంట్లో ఎందుకంటే అది ఫెర్మెంట్ అవుతుంది, పులుస్తుంది కాబట్టి స్టీల్ పాడైపోతుంది. ప్లాస్టిక్ ఏదైనా తీసుకొని ప్లాస్టిక్ దాంట్లోనే ఉంచుకోండి. ఉంచుకొని 2 days తర్వాత అది ఒక 15 days కానీ 20 days కానీ ఇలా మనం చేస్తూ అలా స్ప్రింకిల్ చేస్తూ వాటర్ వేసిన తర్వాత అనమాట, ప్లాంట్స్కి వాటర్ వేసాక మనము ఫెర్టిలైజర్ ఏదైతే మనం తయారు చేసుకున్నామో అది కొంచెంగా వేసుకున్నట్లుంటే హాఫ్ జగ్ అలా వేసుకుంటే సరిపోతుంది. ఎండిపోయిన అరటిపళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా మనం ఈ విధంగా ఫెర్టిలైజర్గా వాడుకోవచ్చు. అది కూడా మనం 5 days ఉంచాలన్నమాట. లేకపోతే పొడిగా కూడా సైడ్ అంటే జల్లొచ్చు, అలా కూడా బాగుంటుంది. ఇంకా రోజ్ మిక్స్ పౌడర్ ఉంటుంది కదా, రోజ్ మిక్స్ పౌడర్ కూడా మనం వీక్లీ వన్స్ ఇలా సైడ్ ఇలాగా మొక్కలంట గొయ్యి తవ్వి అక్కడ కొంచెంగా స్ప్రింకిల్ చేస్తే మంచి న్యూట్రియంట్స్ అనేవి దానికి అందుతాయి. సో నాకు తెలిసిన టిప్స్, నేను కనుక్కున్న టిప్స్, నేను ఫాలో అవుతున్న టిప్స్ అయితే మీకైతే చెప్పాను. మీకు నచ్చినట్లు ఉంటే లైక్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్కి ఒకసారి వెళ్ళండి. కంటెంట్ బాగుంది అనుకుంటే ప్రొడక్ట్ రివ్యూస్ గట్టా పెట్టున్నాను, నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ లాస్ట్ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో, ఇంకో వ్లాగ్తో.